హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడ కానీ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇది సిఐఎస్ఎఫ్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 2024 ఇన్ సిఐఎస్ఎఫ్. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు చూస్తే కనుక డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెక్స్ట్ మంత్ 3rd వరకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చండి. అలాగే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు పే లెవెల్ అబ్జర్వ్ చేస్తే కనుక స్టార్టింగ్ శాలరీ అనేది 21,700 నుంచి 69,100 వరకు శాలరీ అయితే మీకు ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి త్రూ ఆన్లైన్ మోడ్ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీకు ఒక రిటన్ టెస్ట్ అనేది పెట్టబడుతుంది. రిటన్ టెస్ట్ కూడా మీకు ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఉంటుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీతో పాటు తీసుకెళ్ళాలండి. అలాగే మీకు వన్స్ మీరు ఫీజు అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఫీజు కట్టిన తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఈ వెబ్సైట్లో అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. పే స్కేల్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. లెవెల్ 3 అయితే మీకు ఉంటుంది పేమెంట్. 21,000 నుంచి 69,100 వరకు పేమెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే ఇండియాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీనేనండి అప్లై చేయడానికి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు మనం చూస్తే 100 రూపీస్ అండి. అది కూడా ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారో ఓబీసీ వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫీజు అయితే కట్టాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదండి. మనకి కాల్ లెటరు, అడ్మిట్ కార్డ్ అనేది ఈ వెబ్సైట్లో అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారండి. అండ్ అలాగే ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషను, రిటన్ ఎగ్జామినేషను, అలాగే మెడికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూస్తే కనుక అండి మ్యాట్రికులేషన్ సరిపోయింది అని ఇచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. అవి ఏమేమి పోస్టులు అంటే బార్బరు, బూట్ మేకరు, టైలరు, కుక్కు, కార్పెంటర్, మళ్ళీ పెయింటర్, చార్జ్ మెకానిక్, వాషర్ మ్యాను, వెల్డరు, ఎలక్ట్రీషియను, మోటార్ పంప్ అటెండెంట్, ఇట్లా ఈ పోస్టులన్నిటికీ 10th పాస్ అయి ఉంటే మినిమం క్వాలిఫికేషన్ చాలండి. ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూస్తే కనుక ఎవరైతే 1/8/2025 నాటికి 18 to 23 ఇయర్స్ ఉంటే కంప్లీట్ అయితే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ వారికి చూస్తే అప్పర్ లిమిట్ 5 ఇయర్స్ అనేది ఇచ్చారు ఏజ్ లిమిట్. అంటే మీరు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు అప్ టు 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే మీరు 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అడిషనల్గా 3 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ యాడ్ చేశారు. అంటే 23కి 3 ఇయర్స్, 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిపెండెంట్గా ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ బట్టి యూఆర్ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి 10 ఇయర్స్ అనేది అడిషనల్గా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్స్ మనం చూస్తే మేల్కి వచ్చేసరికి హైట్ అనేది 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్కి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ ఉండాలి. కొన్ని కేటగిరీ వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి రిలాక్సేషన్ ఇచ్చారు. వాళ్ళు గోర్తవాలీసు, కుమోనియాసు, గోర్ఖాసు, డోగ్రాసు, మరాఠా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సిక్కిము, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాము, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఇట్లా అండర్ రిజర్వేషన్స్ బట్టి వాళ్ళకి హైట్ అనేది మేల్స్ 165 సెంటీమీటర్స్ ఉంటే చాలు. ఫీమేల్స్ 155 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే చెస్ట్ మేల్స్లో 78 to 83 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళల్లో మేల్స్ 162 సెంటీమీటర్స్ ఉంటే చాలు.
ఫీమేల్స్ అయితే 150 సెంటీమీటర్స్. అలాగే మేల్స్ చెస్ట్‌కొచ్చేసరికి 76-81 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అయితే మనం ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డాక్యుమెంట్స్‌తో పాటు ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో మనకి హైట్ చెక్ చేస్తారు. అలాగే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్‌లో రన్నింగ్ అయితే పెడతారు. మేల్స్ అయితే 1.6 కిలోమీటర్స్ 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ అయితే 800 మీటర్స్ రేస్ 4 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అని ఒక టెస్ట్ పెడతారండి. అంటే ఏం లేదు. మీరు ఏ అయితే జాబ్ రోల్ ఎంచుకున్నారో దానిలో మీ స్కిల్స్ అనేది టెస్ట్ చేయడానికి వాళ్ళు ట్రేడ్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు. మీ ప్రొఫెషన్ బట్టి మీరైతే ఆ టెస్ట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రిటన్ ఎగ్జామ్‌కి సంబంధించి కూడా వాళ్ళు ఏ ఏ వేటి మీద ఎగ్జామ్ పెడతారు అంటే జనరల్ నాలెడ్జ్ అంటే జీకే క్వెషన్స్ మీద మీకు కొంచెం ఐడియా ఉండాలి. అలాగే జనరల్ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడు, అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ బట్టి కూడా వాళ్ళు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ పర్సెంటేజ్ అనేది యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 35% వస్తే సరిపోతుందండి ఎగ్జామ్‌లో. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 33% వస్తే మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినట్టే. ఎవరైతే ఫిజికల్ టెస్ట్‌లో, రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కైతే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొనెళ్ళాలి. అవేంటేంటి అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే 10థ్, ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ ప్రతీదీ మీ మార్క్స్ మెమోస్, అలాగే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీతో పాటు తీసుకొనెళ్ళాలి. సో, అదండి ఈరోజు వీడియో. తక్కువ కాంపిటీషన్‌తో చాలా ఎక్కువ పే స్కేల్ అనేది ఇస్తున్నారు. అందరూ అప్లై చేయటానికి ట్రై చేయండి. వీడియో గనుక యూజ్‌ఫుల్ అయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.